మేడం మన సబ్స్క్రైబర్ అడిగారు ఫ్యామిలీ గిఫ్ట్ డీడ్ రివోకేషన్ క్యాన్సిలేషన్కి సంబంధించి కొద్ది వివరంగా తెలపగలరని చెప్పేసి కామెంట్ చేశారు. ఫ్యామిలీకి గిఫ్ట్ డీడ్ చేశారు, లెటర్సే కొడుక్కి కూతుర్లకి గిఫ్ట్ డీడ్ చేశారు అనుకున్నాం. ఓకే, అది ఒకసారి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ అయిన తర్వాత అది యూజువల్లీ ఇర్రివోకబుల్ అంటిల్ అండ్ అన్లెస్ ఒకవేళ దాంట్లో ఏదైనా ఫ్రాడ్ కానీ బలవంతంగా సంతకాలు చేయించుకోవడము, బెదిరించి సంతకాలు చేయించుకోవడము వాళ్ళని ఓకే ఏదో ఒక ఫ్రాడ్ పని చేసి అలా రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు దాన్ని రివోక్ చేయొచ్చు. ఓకే, అయితే దానికి టైం లిమిట్ కూడా ఇది ఈ పలానా మోసం చేసి నన్ను రాయించుకున్నారనో లేదు అని అంటే సర్టన్ క్లాజెస్ పెడతారు గిఫ్ట్ డీడ్లో. ఇప్పుడు మనము సీనియర్ సిటిజన్స్ని తీసుకుందాం, పెద్దవాళ్ళని వాళ్ళు గిఫ్ట్ చేశారు వాళ్ళ పిల్లలకి, ఎలాంటి సందర్భంలో జీవితకాలం మమ్మల్ని ప్రాపర్గా చూసుకుంటూ అని అంటే ప్రాపర్గా అంటే వాళ్ళేమి మనలు మాణిక్యాలు ఏమి అడగరు. అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడము, ఓకే వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇవ్వడము అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, పెద్ద వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకేం కోరికలు ఉంటాయండి? ఆరోగ్యం కొంచెము బాగాలేనప్పుడు మందులు ఇప్పించడము, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడము, ఓకే కొంచెం ఫుడ్ వాళ్ళేమి కుంభాలు తిని అరిగించుకునే పరిస్థితిలో కూడా ఉండరు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆ బేసిక్ నెసెసిటీస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయనప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఆ గిఫ్ట్ డీడ్ని రివోక్ చేసుకోవచ్చు, క్యాన్సిలేషన్ కోసం అడగచ్చు. ఓకే, అండ్ ఇంకా 3 సందర్భాలు ఏంటి అంటే ఫ్రాడ్, కోయర్షన్, బలవంతంగా రాయించుకుని బెదిరించి రాయించుకోవడము, ఏదైనా అబద్ధపు మాటలు చెప్పి రాయించుకోవడం, ఇలాంటివి ఏవైనా వాళ్ళు తెలుసుకున్నప్పుడు డెఫినెట్గా రివోక్ చేసుకోవచ్చు.